మన పొరుగు దేశం బంగ్లాదేశ్ పుర్రెలో ఏ పురుగు దూరిందో కానీ లిమిట్స్ క్రాస్ చేస్తూ ఉంది. రోజు రోజుకి బంగ్లాదేశ్ దిగజారి ప్రవర్తిస్తూ ఉంది. దాని బరితెగింపు చర్యలకు అడ్డుకట్ట వేయకపోతే మొదటికే మోసం వస్తుంది. రీసెంట్గా మహమ్మద్ యూనస్ చైనా పర్యటనకు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ బంగ్లాదేశ్ నాయకుడు మన భారతదేశానికి వ్యతిరేకంగా ఒక అనౌన్స్మెంట్ చేశారు. మన భారతదేశంలో ఈశాన్య ప్రాంతంలో ఉన్న 7 సిస్టర్స్ అంటే 7 రాష్ట్రాలు మన భారతదేశంలో భాగమని అందరికీ తెలిసిందే. అయితే ఈ ప్రాంతాన్ని అతను ల్యాండ్ లాక్ ఏరియా అని చెప్పాడు. States of India, eastern part of India, called 7 sisters. They are landlocked country. They have no way to reach out to the ocean. We are the only guardian of the ocean. ఏ విధంగా చూసినా సరే ఇది ల్యాండ్ లాక్ ఏరియా కాదు. ఎందుకంటే అది మన భారతదేశంలో ఒక భాగం. ఇక మనకి చాలా పెద్ద కోస్టల్ లైన్ ఉంటుంది. బంగాళాఖాతంతో మన బార్డర్ కలుస్తుంది. ఏ కోణం నుండి చూసినా సరే ఇండియా ల్యాండ్ లాక్ ఏరియా కాదు. కానీ బంగ్లాదేశ్ ప్రధాని మాత్రం ఈ 7 సిస్టర్స్కి కోస్టల్ ఏరియాకి సరుకులు సరఫరా చేయాలి అంటే తమ బంగ్లాదేశ్ మీద ఆధారపడక తప్పదు అని చెప్పాడు. సముద్ర మార్గాన్ని చేరుకోవడానికి ఈ 7 సిస్టర్స్కి మరొక మార్గం లేదు అని ఆయన రీసెంట్గా చైనాతో జరిపిన ఒక మీటింగ్లో చెప్పాడు. సముద్రానికి సంరక్షకుడిగా బంగ్లాదేశ్ మాత్రమే ఉంది కాబట్టి చైనా సిపిఈసి వంటి ప్రాజెక్ట్ని అక్కడ డెవలప్ చేయొచ్చు అని, ఈశాన్య రాష్ట్రాలతో పాటు బంగ్లాదేశ్కి కూడా మంచి ప్రయోజనం కలుగుతుంది అని చెప్పాడు. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ని ఎలా అభివృద్ధి చేశారో అలా ఇక్కడ కూడా చేయాలి అని ఆయన చెప్పడమే కాకుండా ఆ చైనా ప్రాజెక్ట్ భారతదేశ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ నుండి వెళ్తూ ఉందని, అదేవిధంగా తమ దేశం నుండి కూడా కారిడార్ వెళ్ళేటట్లు ఈశాన్య రాష్ట్రాల నుండి కారిడార్ ప్రాజెక్ట్ని నిర్మించమని చైనాకి సలహా ఇచ్చాడు మహమ్మద్ యూనస్. బంగ్లాదేశ్ ప్రధాని యూనస్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు చాలా వైరల్ అయ్యాయి. ఆయన మన భారతదేశానికి వ్యతిరేకంగా ఎన్నో ప్రకటనలు చేశారు. ఇప్పటి వరకు మన భారతదేశం ఆ కామెంట్స్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు మన భారతదేశ సమగ్రతను నాశనం చేసేలా చైనాలో మన దేశం గురించి చర్చలు జరుగుతూ ఉన్న సమయంలో మనం గట్టిగా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. లేదంటే బంగ్లాదేశ్ మరింత రెచ్చిపోయే అవకాశం ఉంది. ఈ వీడియోలో మనం మన దేశంలో ముఖ్యమైన ప్రదేశాలు ఏవో చెప్పుకుంటూనే బంగ్లాదేశ్కు సరైన భాషలో ఎలా బుద్ధి చెప్పాలో కూడా చెప్పుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయడం మాత్రం మర్చిపోకండి. గత వారం బంగ్లాదేశ్కి చైనాకి మధ్య ఏం జరిగిందో తెలుసుకుంటే ప్రతి ఒక్క భారతీయుడికి రక్తం మరిగిపోతుంది. బంగ్లాదేశ్లో టెంపరరీ ప్రధానిగా ఉన్న మహమ్మద్ యూనస్ చైనా పర్యటనకు వెళ్ళారు. ఆయన చైనా వెళ్ళగానే అమెరికా సీనియర్ సైనిక అధికారి బంగ్లాదేశ్ చేరుకున్నారు. బంగ్లాదేశ్ సైనికులతో ఆయన మీటింగ్ పెట్టుకున్నారు. బంగ్లాదేశ్లో అమెరికా సైనికుల మోహరింపు జరుగుతుందేమోనని అందరూ భయపడ్డారు. కానీ అటువంటిదేమీ లేదు. బంగ్లాదేశ్ సైనికులు కూడా తమ దేశపు ప్రధాని మాటలు వినడానికి పెద్దగా ఇష్టపడరు. ముఖ్యంగా దేశంలో ఇస్లామిక్ ఎజెండాని ప్రోత్సహించడానికి అతను ప్రయత్నిస్తున్న తీరు ఎవరికీ నచ్చడం లేదు. ఇక దీని గురించి పక్కన పెడితే మహమ్మద్ యూనస్ చైనాకి చేరుకున్న తర్వాత అక్కడ పెద్ద పెద్ద మాటలు మాట్లాడి వచ్చాడు. ఇప్పటికే భారతదేశానికి బంగ్లాదేశ్కి మధ్య చాలా కాలం నుండి తీస్తా జల వివాదం కొనసాగుతూ ఉంది. దానిని పూర్తిగా డెవలప్ చేయడానికి పునర్నిర్మాణం కోసం చైనాను నేరుగా ఈ ప్రాజెక్టులో పెట్టుబడులను పెట్టమని ఆహ్వానించాడు యూనస్. బంగ్లాదేశ్లో మోంగ్లా పోర్ట్ ఆ దేశంలోనే 2వ అతిపెద్ద పోర్ట్. అది చిట్టగాంగ్ లోపలుంది. ఇప్పుడు దాని ఎంట్రన్స్ చైనా చేతుల్లో పెట్టింది బంగ్లాదేశ్. ఇప్పటి వరకు అంటే షేక్ హసీనా ప్రభుత్వం బంగ్లాదేశ్లో ఉన్నంత వరకు ఈ పోర్ట్ కంట్రోల్ భారతదేశ చేతుల్లో ఉండేది. భారతదేశంలో చాలా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ని కూడా చాలా సులభంగా నిర్వహించగలిగింది. మన కోల్కతా నుండి ఈ పోర్ట్కి ఒక మార్గాన్ని సిద్ధం చేసి ఈశాన్య రాష్ట్రాలను దానితో కనెక్ట్ చేయాలి అనేది మన భారతదేశ ప్లాన్. ఇక చికెన్ నెక్ ప్రాంతం మీద మనం ఆధారపడడం కూడా దీనివల్ల తగ్గుతుంది. ఈశాన్య ప్రాంతాలకు ఒక ఆల్టర్నేటివ్ మార్గం దొరుకుతుంది. చికెన్ నెక్ ప్రాంతం 22 కిలోమీటర్ల పొడవైన చాలా ఇరుకైన ప్రాంతం. కాబట్టి అక్కడ ఏదైనా వివాదం తలెత్తితే మన ఈశాన్య ప్రాంతాన్ని కనెక్ట్ చేసుకోవడానికి మనకు 2వ మార్గం ఉంటుంది. కానీ ఇప్పుడు బంగ్లాదేశ్లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎందుకంటే ఈ పోర్ట్ కాంట్రాక్ట్ చైనా చేతుల్లోకి వెళ్ళింది. మహమ్మద్ యూనస్ చేసిన 3వ అతిపెద్ద ప్రకటన ఏంటంటే చైనా భారతదేశంలో ఉన్న 7 ఈశాన్య రాష్ట్రాల మీద నుండి ఒక ప్రాజెక్టు సిద్ధం చేయొచ్చు అని అతను సలహా ఇచ్చాడు. ఈ ప్రాజెక్ట్ చైనా మయన్మార్ ఎకనామిక్ కారిడార్తో కనెక్ట్ అవుతుంది. తమ వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ను పిఓకే నుండి బలూచిస్తాన్ గ్వాదర్ పోర్టుకి కనెక్ట్ చేసింది. దీనికి వ్యతిరేకంగా పాకిస్తాన్లో ఇప్పటికే వివాదం మొదలైంది.
దీని ద్వారా చైనా తన తయారీ కేంద్రాన్ని అరేబియా సముద్రంతో నేరుగా కనెక్ట్ చేయాలి అని అనుకుంటూ ఉంది. ఇప్పుడు దానిని బంగాళాఖాతంతో కనెక్ట్ చేయడానికి చైనాకి బంగ్లాదేశ్ సహాయం అవసరం. చైనా ఈ ప్రాజెక్టు నుండి డైరెక్ట్ ఫైనాన్షియల్ బెనిఫిట్స్ పొందుకుంటూ ఉంది. ప్రస్తుతం ట్రేడింగ్ దక్షిణ చైనా సముద్రం నుండి జరుగుతూ ఉంది. చైనాలో ఎక్కువ ఇండస్ట్రీస్తో పాటు జనాలు కూడా ఎక్కువగా ఆ ప్రాంతంలోనే ఉంటారు. అయితే చైనా ప్రపంచవ్యాప్తంగా కూడా తన బిజినెస్ని ఎక్స్పాండ్ చేయాలి అని అనుకుంటూ ఉంది. కానీ అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర వంటి మన 7 ఈశాన్య రాష్ట్రాలను మనం 7 సిస్టర్స్ అని పిలుస్తాము. ఇవి మన సిలిగురి కారిడార్ నుండి మన దేశానికి కనెక్ట్ అవుతాయి. అయితే ఇప్పుడు మహమ్మద్ యూనస్ చైనా ఇక్కడ ఏదో రకంగా హైవే లేదా రైలు ప్రాజెక్టు నిర్మించాలి అని చెప్పడమే కాకుండా ఇక్కడ ఏకంగా ఎకనామిక్ కారిడార్ని నిర్మించాలి అని చెప్పడం చాలా వైరల్ అయింది. అరుణాచల్ ప్రదేశ్ మీద ఇప్పటికే ఇండియాకి చైనాకి మధ్య వివాదం జరుగుతూ ఉంది. ఈ విషయం మీద చైనా ఎప్పుడు కూడా విషం కక్కుతూనే ఉంటుంది. ఇంతవరకు అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న కొన్ని ప్రాంతాలను తనవిగా చెప్పుకుంది చైనా. ఇప్పుడేమో మొత్తం అరుణాచల్ ప్రదేశ్ తన దేశంలో భాగమని చెబుతూ ఉంది. చాలాసార్లు మ్యాప్లో పేరును కూడా మార్చేస్తూ ఉంది చైనా. ఇదంతా జరుగుతూ ఉన్నప్పుడు మనం చేతకాని వాళ్ళలాగా ఏమీ మాట్లాడకుండా ఉండడం కరెక్ట్ కాదు. మనం ఇప్పుడు ఏదో ఒక నిర్ణయం తీసుకుని బంగ్లాదేశ్కి గట్టిగా బుద్ధి చెప్పాలి. షేక్ హసీనా ప్రభుత్వం ఉన్నప్పుడు బంగ్లాదేశ్కి భారతదేశానికి మధ్య మంచి సంబంధాలు ఉండేవి. అందువల్ల బంగ్లాదేశ్లో ఫైనాన్షియల్గా కూడా మంచి డెవలప్మెంట్ కనిపించేది. ఇప్పుడు మన భారతదేశంతో సంబంధాలు చెడగొట్టుకున్న తర్వాత బంగ్లాదేశ్ చైనాతో స్నేహం చేయాలి అని ట్రై చేస్తూ ఉంది. ఇది మనకు కంటిలో నలుసులాగా మారే అవకాశం ఉంది. ఇకపోతే మనం చికెన్ నెక్ అని పిలిచే సిలిగురి కారిడార్లో చైనా సహాయంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ను డెవలప్ చేయాలి అని బంగ్లాదేశ్ భావిస్తూ ఉంది. ఇప్పటికే చైనా భూటాన్ని సైతం ఆక్రమించుకోవాలి అని ట్రై చేస్తూ ఉంది. దానికి తోడు నేపాల్ లోపలికి కూడా సులువుగానే ప్రవేశించగలదు. ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా చైనాతో స్నేహం చేసి తమ దేశంలోకి ఆహ్వానిస్తూ ఉంది. కాబట్టి మన భారతదేశానికి 4 వైపులా ప్రమాదం పొంచి ఉంది. చికెన్ నెక్ ప్రాంతం మన భారతదేశానికి అతిపెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. అందుకే దీనికి పరిష్కారంగా మనం బంగ్లాదేశ్కి చెక్ పెట్టాలి. అంతర్జాతీయ స్థాయిలో కూడా ఈ విషయం మీద చర్చలు లేవనెత్తాలి. ఇప్పటికే భారతదేశానికి వ్యతిరేకంగా ఉపయోగించగల కొన్ని ప్రాజెక్టులు ఈ ప్రాంతంలో డెవలప్ చేస్తూ ఉంది బంగ్లాదేశ్. పాకిస్తానీ ISI చీఫ్ కూడా ఇక్కడే ఉన్నాడు. భారతదేశం తలుచుకుంటే బంగ్లాదేశ్ని కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు. కానీ మనం బంగ్లాదేశ్కి ఇప్పటి వరకు సున్నితమైన హెచ్చరికలు మాత్రమే చేస్తున్నాము. ఇక వార్నింగ్స్ ముగించాల్సిన సమయం వచ్చింది. మనతో సైనిక పరంగా, ఆర్థిక పరంగా కూడా ఏమాత్రం సరిపోలేని చిన్న దేశం మనల్ని చాలా కాలం నుండి బెదిరిస్తూ ఉంది. మన భారతదేశానికి వ్యతిరేకంగా కొన్నిసార్లు మాట్లాడుతూ ఉంది. మరి ఇలాంటి దేశానికి మనం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే మయన్మార్, శ్రీలంక, ఆఖరికి మాల్దీవుల ప్రధానులు కూడా మన దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ చైనాతో చేతులు కలుపుతూ ఉన్నారు. ఇక పాకిస్తాన్ సంగతి చెప్పక్కర్లేదు. నేపాల్ BRI ప్రాజెక్టులో చేరి మన భారతదేశానికి గట్టి షాక్ ఇచ్చింది. ఇలా మన చుట్టూ ఉన్న చిన్న చిన్న దేశాలు కూడా చైనాతో చేతులు కలిపి మనకి శత్రువులుగా మారుతూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనం దూకుడుగా ఉండకపోతే ఈ చిన్న దేశాలే మనకి రేపు పెద్ద సమస్యను తెచ్చిపెడతాయి. చిన్న పామునైనా సరే పెద్ద కర్రతో చంపాలి అని పెద్దలు చెబుతూ ఉంటారు. ఇక చిట్టగాంగ్ ప్రాంతం బంగ్లాదేశ్లో చాలా ముఖ్యమైన ప్రాంతం. ప్రస్తుతం మయన్మార్ అరకన్ ఆర్మీ ఇక్కడ దాడులు చేయడం మొదలుపెట్టింది. దాంతో ఈ ప్రాంతం చాలా సెన్సిటివ్ ఇష్యూగా మారిపోయింది. ఇప్పటికే అరకన్ ఆర్మీ 15 ప్రదేశాలను తన ఆధీనంలోకి తీసుకుంది. అయితే ఈ చిట్టగాంగ్ ప్రాంతం త్రిపురను బంగాళాఖాతంతో కనెక్ట్ చేస్తుంది. మనం కోరుకుంటే బంగ్లాదేశ్ చికెన్ నెక్గా భావించే ఈ ప్రాంతాన్ని మనం కట్ చేయొచ్చు, మన కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు. నిజానికి ఈ పని మనం ఎప్పుడో చేయాల్సింది, కానీ ఇప్పటి వరకు చేయలేకపోయాము. ఇప్పటికైనా మన నాయకులు గట్టిగా స్టాండ్ తీసుకోకపోతే మొదటికే మోసం వస్తుంది. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మా ఛానల్ని రికమెండ్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.